అన్నమయ్య జిల్లా పీలేరులో సంచలన ఘటన చోటు చేసుకుంది. పీలేరు డిగ్రీ కాలేజ్ సమీపంలోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలనీలో గురువారం సాయంత్రం 4000 చిన్నారిపై లైంగిక దాడికి ప్రయత్నం జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన మరువక ముందే ఇప్పుడు అదే జిల్లాలో మరోసారి ఇలాంటి షాకింగ్ ఘటన చోటు చేసుకోవడం ప్రజలను తీవ్రంగా కలచివేస్తోంది. పోలీసుల సమాచారం ప్రకారం ఈ ఘటనకు సంబంధించి 16 సంవత్సరాల బాలుడు నిందితుడిగా గుర్తించారు. ఘటన అనంతరం నిందితుడు సమీప బంధువుల ఇంట్లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పీలేరు పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయాల కారణంగా నిందితుడిని చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని నిందితుడికి తక్షణమే కఠిన శిక్ష విధించాలి అంటూ డిమాండ్ చేశారు. చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులకు కఠిన శిక్షలు విధించాలని ప్రజలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. ఏదైతే గత 2 రోజుల క్రితం మదనపల్లి ప్రాంతంలో జరిగిన సంఘటనని మర్చిపోకముందే నేడు